వేస్తారు మాస్టర్? ఇది బిర్యానీకి పసావుకు వాటర్ దీక్ష పెడుతుంది. పసావు నీళ్ళు. సో టోటల్గా ఇది 30 kgs మటన్ అనమాట. ఇట్లా పైకి అంటే వాటర్ అన్నీ ఇట్లా కిందికి ఆరిపోతాయి. తర్వాత మనం మసాలాలు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు తీసేసిన తర్వాత యాడ్ చేద్దాం, మసాలాలు యాడ్ చేద్దాం. మనం మటన్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఇప్పుడు మటన్ బిర్యానీ కావాల్సిన మసాలాలన్నీ కూడా నేను ఒక్కొక్కటి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, 100% చాలా బాగా వస్తుంది మటన్ బిర్యానీ అనేది. వెళ్దాం వీడియో. మనం బిర్యానీలో రాక్ సాల్ట్ వాడాలి ఎప్పుడు. ఈ దొడ్డుకు వాడితే ఏంటంటే ముక్కకు మంచిగా పట్టుకుని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం ఉప్పు వేస్తున్నాం స్టార్టింగ్. ధనియాల పొడి, లెమన్ సాల్ట్, ఏంటంటే రా మసాలా అన్నీ పట్టా, సాజీర, లవంగ, ఇలాచి, రా మసాలా, గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, రావాల అంతా, కొత్తిమీర, పుదీనా అన్నా కలిసి, గ్రీన్ చిల్లీ పేస్ట్, బిర్యానీలో మంచి గ్రేవీ రావడం కోసము ఈ పచ్చి ఆనియన్స్ వేసాం అనమాట. చాలా అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది కస్తూరి మెంతి, ఈ గీ అనేది మటన్లో కొద్దిగా పోయడంతో మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. పైనుంచి కొద్దిగా పోస్తాం మనం. జీరా పౌడర్, పసుపు, లైట్. ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసినాం కదా, ఇదంతా కూడా ఒక గంట సేపు మనం మంచిగా కలిపి నానబెట్టాలన్నమాట. తర్వాత పెరుగు నూనె వేయాలి. అప్పటిదాకా పెరుగు నూనె అసలు వేయద్దు. ఇప్పుడు ఇది ఇట్లా కలిపి పెడితే ముక్కకు అనేది మంచిగా పట్టుకుంటుంది ఉప్పు, కారం అనేది. నెక్స్ట్ మనం పెరుగు నూనె వేసినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఎట్లా కలుపుతావో చూడండి ఒకసారి. ఇట్లా కలపడం వల్ల ఉపయోగం ఏంటి? ముక్కకు మంచిగా పడుతుంది అన్నట్టు. చేతులు కలుపుతుంది ఉప్పు, కారం అనేది మంచిగా కలుస్తుంది. కలుస్తేనే కదా టేస్ట్ వచ్చేది. ఇప్పటిదాకా ఇది కలుపుకున్నాం కదా, ఎంత మంచిగా మిక్స్ అయింది చూడండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకున్నాం. ఒక 1 hour మూత పెట్టేస్తే మంచిగా నానుతుంది. 1 hour తర్వాత పెరుగు తినేసి ఇలాచి పొడి నాందిగా గంటకు ఎక్కువ అవుతుంది. ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇది బిర్యానీ మసాలా వేసుకుందాం. మటన్ బిర్యానీ మసాలా
బిర్యానీ మసాలా ఇది. రైట్ అల్లి కలిపే విధానం చూడండి, ఇది ఈ విధంగా కలుపుతున్నాం. ఓకే, ఇది మటన్ దమ్ బిర్యానీ. మటన్ బిర్యానీ మసాలా వేసుకున్నాక కలిపే విధానము ఇలా ఉంటుంది. మసాలా వేసుకున్నాక ముక్కలకి మంచిగా మసాలా పడితే బాగుంటుంది. మటన్ అంటే దమ్ బిర్యానీకి మాలి మసాలాలు అన్నీ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి మంచిగా. శివాన చేస్తాడండి పెద్ద పెద్ద క్యాటరింగ్స్. ఒకటి మినిమం 1000 నుండి 1200 వరకు ఉంటుందండి ఈ క్యాటరింగ్. మినిమం 60 ఐటమ్స్ ఉంటాయండి. పసావు పెట్టినాం కదా, హీట్ వాటర్ పెట్టినాం కదా, ఇక మసులుతున్నాయి చూడండి, ఇట్లా మసులుతున్నాయి. ఇందులో ఇంకేమీ వేయలే, ఇప్పుడు వేసుకున్నాం దానిలో ఐటమ్స్. మసాలా, సాల్టు వేసేస్తాం, ఇప్పుడు వేసేద్దాం. పసవ మసులుతుంది కదా, ఎసరు వేయడానికి మనకు ఎసర్లో ఏమేమి మసాలా వేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం టోటల్ 60 kgs రైస్ వేస్తున్నాము. ఈ 60 kg రైస్ కాదు, మనము 2.5 kg ఉప్పు వేసినాం ఇలా. తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు, పట్ట, ఇవి సాజీరా, లవంగా, ఇలాచి, స్టార్ అనస అన్నీ ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఇదంతా మసాలా వరకు మనం మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలన్నమాట. సో బిర్యానీ అంతా కూడా మంచిగా నానింది కదా, ఇది మటన్ నానింది, బాగా నానింది. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు వేసుకోవాలి, పెరుగు ఆయిల్ వేసుకోవాలన్నమాట. కరెక్ట్ 1-10 నిమిషాలు నానింది ఇది. ఇప్పుడు ఇంకో పెరుగు వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టి అప్పుడు దమ్ పెట్టాలి. ఓకేనా? సో ఇది ఆయిల్ అన్నమాట, ఆయిల్ పోసుకోవాలి. ఇది మటన్ బిర్యానీలకి పసవు నీళ్ళు. ఇందులో ఒక బకెట్ ఆ బకెట్ నీళ్ళు కూడా ఇంకో దాంట్లో ఇందులో వేయాలి. ఇంకొకటి పోసుకోవాలి. ఇప్పుడు పోసి మళ్ళీ మంచిగా ఎట్లా అయింది చూసిరా, పసాపు మంచిగా ఉప్కారం ఇది మనం తక్కువే చూసేసుకున్నాం. ఇప్పుడే కొద్దిగా ఉప్పు కారం తక్కువ ఉంటే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు అనమాట, ఏం పర్లేదు. కొద్దిగా ఉప్పు కారం రెండు తక్కువనే వేస్తున్నాను నేను. ఓకేనా? ఇది మటన్ బిర్యానీ కొరకు తయారు చేస్తున్నాం. డౌన్ అండి అది. ఓకే, చూడండి
ఇది మటన్కు సీలేసి నీకు మూతకు పెడతాం కదా, సీలు దమ్ ఇవ్వడానికి పిండి తడిపి చుట్టూ డేక్ష చుట్టూ పెట్టేసి మూత పెట్టి సీల్ చేసేయాలి. ఇప్పుడు దమ్ అవుతుంది. ఎసరు వచ్చింది కదా పసావు, ఇక నానబెట్టిన బియ్యం గంట పైన అవుతుంది నానవి. ఇప్పుడు వాటర్ పంపి పసావులో పోసేసి మినిమం దగ్గర గంట నానాలి రైస్. అప్పుడు బిర్యానీ మంచిగా అయ్యేది. మంచిగా నాతిట్లు అవుతాయి. జరగాలి अरे काय है बिरयानी मटन बिरयानी 1 राउंड में आते हैं कच्चा मटन बिरयानी है, हैदराबाद फेमस बिरयानी है. 1 राउंड कच्चा मार काय तो तब्येत खुश हो यार. हटवो ती अन्न वस्तू सिंगल करे అది పెట్టి चलो जाओ चलो जान एक तीन डालते छोड़ दे खाली मटन चिकन ఇది 40% ఉడికింది. चलो राइट चलो जान दे भाई थोड़ी आधा मारूं फुल चले गया जमाना मामा काम करके సగం పై మెల్లగా అలా సగం పై मटन का हो गया चिकन का जरा चावल राइट है ओके थैंक यू సో రోజ్ వాటర్ కేవడా వాటర్ అనమాట. ఇది 3వ ట్రిప్ అండి. ఇది ఫైనల్ అవుతుంది చూడండి. ఇది 3వ ట్రిప్ ఫైనల్ 3 ఓకే ఇయ్యనా పెద్ద గోష్ పసావు వాటర్ కొన్ని పసావు వాటర్లో నెయ్యి కలిపే విధానం. నా చాలా ఫైనల్ టచింగ్ పిండి పెట్టి మూతేసేస్తే దమ్ అయిపోతుంది. ఇప్పుడు పిండి తట్టుకున్నాం కదా, సిల్ అంటే ఇట్లా వేసేసుకొని మూత పెట్టి సిల్ వేసేసేయాలి. సిల్ వేస్తే మంచిగా దమ్ అవుతుంది అన్నట్టు. హైదరాబాద్ దమ్ బిర్యానీ, స్పెషల్ దమ్ బిర్యానీ అంటే ఇట్లా వేసుకోవాలి. చూడండి పిండి పెట్టినాం కదా, ఇక మూత పెట్టి ఇట్లా సిల్ వేసేసుకోవాలి గట్టిగా. వేసేసాం పైన రాకి చూడండి. ఫైనల్గా ఈ పైన రాళ్ళు అయితే పెట్టింది దీనిపైన. మరి బిర్యానీ అయితే మనం దమ్ ఇచ్చినాం కదా, ఇప్పుడు కరెక్ట్ 20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉండాలి. 20 నిమిషాలు హై ఫ్లేమ్ ఉన్న తర్వాత కట్టెలన్నీ తీసిన తర్వాత కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. టోటల్గా ఒక 1 అవర్లో బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. కావన్నా ఇక ముందు అందరికీ అంతమంది లేనివాడు
చూడండి ఇదైతే 10 to 15 మినిట్స్లో ఈ విధంగా దమ్ వచ్చింది. కట్టెలని తీసేసాం అనమాట. కట్టెలను తీసేసి ఇట్లా నిప్పుల మీద కరెక్ట్ 20 నిమిషాలు పెట్టాలి.